ఇంద్రప్రస్థానంలో మాయాసభ నిర్మాణం పూర్తయిన తర్వాత పాండవుల యొక్క రాజ్యం ఒక వెలుగు వెలుగుతుంది. ఆ సభ యొక్క అందాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అదే సమయానికి దేవర్షి నారదుడు కూడా ఆ మాయాసభకైతే వస్తాడు. ఆ యొక్క మాయాసభను చూసి నారద మహర్షి ఎంతో గొప్పగా ప్రశంసించాడు. చాలా బాగుంది ఈ మాయాసభ అని ప్రశంసించాడు. అలాగే అమాయకంగా ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళి ధర్మరాజుతో ఇలా మాట్లాడతాడు నారదుడు. ఓ ధర్మరాజా, ఈ మాయాసభ ఎంత అద్భుతంగా ఉందో అంతే ప్రమాదకరం కూడా అని చెబుతాడు. ఎందుకంటే నీకు పాసాల ఆట పైన ఉన్నటువంటి ఆసక్తి నీ బలహీనమవుతుంది. శకుని చేతిలో పాశాలు పడితే అదే నీ రాజ్యానికి వినాశనం అవుతుందని చెబుతాడు. కానీ ధర్మరాజు ధర్మ స్వభావంతో ఈ ఆట ధర్మబద్ధనిదే కదా అని భావిస్తాడు. నారదుడు చివరిగా ఒక మాట చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అదేంటంటే అధర్ముడు ఆడితే ధర్మమే శిక్షగా మారుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే నారదుడు చెప్పినటువంటి మాటలను మనసులో పెట్టుకొని ఆలోచించడు ధర్మరాజు. దానినే గాలిలో వదిలేస్తాడు. అప్పుడే కొన్ని రోజుల తర్వాత దుర్యోధనుడి నుంచి ఆహ్వానం వస్తుంది పాచికలాట ఆడడానికి. అప్పుడే శకుని పాశాల ఆటను మొదలు పెడతాడు. ఆ ఆటలో యుధిష్ఠిరుడు ఒక్కొక్కటిగా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొదటిగా రాజ్యాన్ని కోల్పోతాడు. దాని తర్వాత సంపదను కోల్పోతాడు. దాని తర్వాత తనకు బలమైనటువంటి తన సోదరులను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి తన గౌరవాన్నే పణంగా పెట్టవలసిన పరిస్థితి వస్తుంది యుధిష్ఠిరుడికి. అప్పుడే ధర్మరాజుకి ఇంద్రప్రస్థానంలో మాయాసభను వీక్షించడానికి వచ్చినటువంటి నారద మహర్షి చెప్పినటువంటి మాటలైతే గుర్తుకు వస్తాయి. అప్పటి వరకు ఆయన చెప్పినటువంటి మాటలను పట్టించుకోకున్నటువంటి ధర్మరాజు ఈ జూదంలో సర్వం కోల్పోయిన తర్వాతే ఆ మహర్షి చెప్పినటువంటి మాటలైతే గుర్తుకొస్తాయి. ఇక్కడ నారద మహర్షి సభలో ముందుగానే హెచ్చరిస్తాడు. అయినా దానిని వినిపించుకోడు ధర్మరాజు. ఇక్కడ మనకు సభాపరం చెప్పేది ఒక్కటే. అదేంటంటే ధర్మం అనేది తెలిసినా కూడా వినకపోతే అదే ధర్మం ఒక శిక్షగా మారే అవకాశం అయితే కూడా ఉంటుందని ఈ యొక్క స్టోరీ సందేశం. అందుకే ఇప్పుడు కూడా పెద్దలు అలాగే అన్నీ తెలిసిన వారు ఏ ఒక్క విషయమైనా చెబుతూ ఉంటే మనం వినిపించుకోము. తర్వాత జరిగినప్పుడు మనం అది విని ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఈ కథలాగానే. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.